ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై సీఎల్పీ సమావేశంలో చర్చించిన నేతలు ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున డబ్బులిచ్చి ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు స్పీకర్, ఎలక్షన్ కమిషన్ కు లేఖలు రాస్తామన్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసన చేపడతామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శాసన మండలి ఎన్నికల్లో నిన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే. ఎంత ఖరీదు కొనుక్కున్నారో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ తెలంగాణ ప్రజాస్వామ్యానికే కోలుకొని దెబ్బ కొడుతుంది కేసీఆర్. మరి నిజంగా ఇంత విచిత్రమైన, ఇంత వికృతమైన, ఇంత వికారమైన ప్రవర్తన ప్రదర్శన తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఈ విషయాన్ని తీవ్రమైన నిరసన తెలియజేస్తూ 5వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ ప్రజలని, తెలంగాణ ప్రజల తీర్పుని అవమానిస్తున్న కేసీఆర్ తీరుని నిరసిస్తూ కొత్త జిల్లా కేంద్రాల ముందు ఎల్లుండి 5వ తారీఖు 11 గంటలకి ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. అదేవిధంగా పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ఎమ్మెల్యేలని ఆసిఫాబాద్ పినపాక కాన్స్టిట్యున్సీలో 5వ తారీఖున 11 గంటలకి నిరసన ధర్నా, మరి అక్కడ స్థానికంగా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపడతారో మనం చేస్తున్నాం. ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని ఇంకొక పార్టీలో తీసుకోవటం అనేది రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకమైనటువంటి చర్య. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్లుని వయోలేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు శాసనసభ్యుల్ని అందులో చేర్చుకోవటం కోసం చేసినటువంటి రాజకీయ రాక్షస వికృత క్రీడ తెలంగాణ రాష్ట్రంలో చాలా జుగుప్సాకరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి చర్యల్ని ఖండిస్తూ ఈ చర్చ దేశవ్యాప్తంగా జరగాలి.